టీడీపీ కార్యకర్తల ధైర్యాన్ని, వైసీపీ నేతల పిరికితనాన్ని ప్రజలు గమనిస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. గత 5 ఏళ్లలో అక్రమ కేసులతో ఎంత వేధించినా టీడీపీ శ్రేణులు ధైర్యంగా నిలబడ్డారని తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై పోలీసులు ఇచ్చిన నోటీసులకి వైసీపీ నేతలు రాజకీయ సన్యాసం అంటున్నారని ఎద్దేవా చేశారు. నాడు టీడీపీ కార్యకర్తలు తప్పు చేయలేదు కాబట్టి అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటూ పోరాటం చేశారన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని ప్రభుత్వం విడిచిపెట్టదని అన్నారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి లోకేష్ మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్ ఆయన పార్టీ నాయకులు కమిటీల ఓటింగ్ కు వస్తున్నారా అని ఎమ్మెల్యేలను ఆరా తీశారు. బలం లేనప్పుడు పోటీ ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేలతో మంత్రి లోకేష్ చర్చించారు. జాగ్రత్తగా పనిచేయమని బాధ్యతలను ఇస్తూ ఎక్కువ ఓటుతో ప్రజలు మనల్ని గెలిపించారన్నారు. ఎమ్మెల్యేల వినతులపై లోకేష్ స్వయంగా స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే తనకు ఇచ్చిన ప్రతి వినతి పత్రంలో ఎన్ని పరిష్కారం అయ్యాయి, కాకపోతే అందుకు గల కారణాలను వివరిస్తూ స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు. కేంద్ర మంత్రులకు వినతి పత్రం ఇస్తే వారు సమాధానం ఇస్తున్న విధానాన్ని ఇక్కడ అమలు చేస్తున్నామని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఈ విధానాన్ని మరింత పటిష్టం చేస్తామన్నారు. పాఠశాలల సమయం పెంపుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తెచ్చారు. పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే ప్రస్తుతం దీన్ని అమలు చేస్తున్నామని, వస్తున్న ఫీడ్బ్యాక్ కు తగ్గట్టు నిర్ణయాలను మార్చుకుంటామన్నారు. విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసం పెంచేలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెంచుతామని మంత్రి తెలిపారు.